ఇక్కడ ఏముందో మీరు చూస్తే మాత్రం స్టన్ అయిపోతారు, చూడండి. సో ఈరోజు సెకండ్ గివ్ అవే అనౌన్స్ చేస్తున్నాను అనమాట. సో ఈ గివ్ అవే ఏంటంటే, మీరు ఇక్కడ రైట్ సైడ్ చూస్తున్నారు కదా, ఈ బ్లూటూత్ అనేటివి 10 బ్లూటూత్లు 10 మందికి ఇస్తానన్నమాట. సో మీరు ఈ గివ్ అవేలో పార్టిసిపేట్ చేయాలంటే సింపుల్, ఏం లేదు, నా యూట్యూబ్ ఛానల్లో ఉన్న ఏదో ఒక వీడియో ఫుల్గా చూసి దాని కింద కామెంట్ చేయండి. గుడ్ అయితే గుడ్, బ్యాడ్ అయితే బ్యాడ్, మీకు ఎలా అంటే అలా మీకు నచ్చినట్టు కామెంట్ చేయండి. చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ పక్కన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్లో సెండ్ చేయండి స్క్రీన్ షాట్. ఓకే, స్క్రీన్ షాట్ వాట్సాప్లో సెండ్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న స్క్రీన్ షాట్. అంతే, మీరు ఈ గివ్ అవేలో పార్టిసిపేట్ చేసినట్టే. ఈరోజు వచ్చేసి ఫిబ్రవరి 17, మార్చి 20 రోజు గివ్ అవే అనౌన్స్ చేస్తా. 10 మెంబర్స్కి అనౌన్స్ చేసి సెండ్ చేసేస్తా. ఓకే. సో ఈ టైగర్ పేరు ప్రభాస్ అంట. బాహుబలి మూవీ వచ్చిన తర్వాత ఇక్కడ టైగర్స్ అండ్ లయన్స్కి పేర్లు కూడా పెట్టారంట. ఒక పులి పేరేమో టైగరు, ఇంకో పులి పేరేమో బాహుబలి, ఇంకొక పులి పేరేమో అనుష్క, ఇట్లా డిఫరెంట్ నేమ్స్ పెట్టారంట. అండ్ ఇక్కడ ఉన్న ప్రతి యానిమల్ను అడాప్ట్ చేసుకుంటారంటే, ఎవరైనా అడాప్ట్ చేసుకోవచ్చు. అక్కడ నెంబర్ ప్లేట్ మీద రాస్తారన్నమాట, ఎవరు అడాప్ట్ చేసుకున్నారు, ఎన్ని రోజులు అడాప్ట్ చేసుకున్నారని. సో ఈ జూ పార్క్ మొత్తం కంప్లీట్గా 380 acres ఎబ్బు ఉంటుందంట. 380 ఎకరాలు అంటే నాట్ ఏ జోక్, చాలా అంటే చాలా పెద్దగా ఉన్నది. ఇందులో ఖాళీ ప్లేస్లో కొన్ని జింకలు ఉన్నాయి. నెక్స్ట్ ఇది చింపాంజీ దగ్గరికి వెళ్తున్నాం అన్నమాట. సో అది రాకముందే ముందు మళ్ళీ దానికి సపరేట్గా గేట్ పెట్టారన్నమాట. దానికే సపరేట్ 3, 4 or 5 ఉన్నాయి గేట్స్ కంప్లీట్గా. ఫుల్ అంటే ఫుల్ సెక్యూర్డ్గా ఉన్నాయి. ఒక్క యానిమల్ ఈ గేట్ నుంచి ఆ గేట్లోకి రావడం చాలా అంటే చాలా కష్టం. అంత టఫ్. సెక్యూర్డ్ మాత్రం చాలా చాలా బాగున్నాయి. అండ్ యానిమల్స్ చాలా బాగున్నాయి. వాటి ఇంత దగ్గర నుంచి చూస్తుంటే ఆ థ్రిల్లింగ్ అయితే వేరే లెవెల్ ఉన్నదప్ప, నిజంగా. ఒకసారి ట్రై చేయండి ఎవరైనా రాకపోతే. ఇది కంప్లీట్ ఫారెస్ట్ లాగా ఉంది, రియల్ అడ్వెంచరస్గా అనిపిస్తుంది వీటిని చూస్తుంటే మాత్రం. ఫారెస్ట్కి పోయి యానిమల్స్ని చూసిన ఫీలింగే వస్తుంది నాకైతే, నిజంగా ఇంత దగ్గర నుంచి యానిమల్స్ని చూస్తుంటే. సో ఇది వచ్చేసి చింపాంజీ అన్నమాట. చూడండి ఎలా ఉందో, ఎలుగుబంటి దగ్గరికి రానివ్వలేదు, అక్కడ మూలకున్నది కంప్లీట్గా. అది ఇటు వస్తే క్యాప్చర్ చేద్దాం అనుకుంటే అది దగ్గరికి రాలేదు. చూడండి లాస్ట్కి ఉంది, కొంచెం దగ్గరికి వస్తే అయిపోతుండే. జింక చూడండి ఎలా ఉందో, ఎండ బాగా కొడుతుంది పాపం. యానిమల్స్కు చాలా అంటే చాలా ఇబ్బంది ఎండాకాలం, గడ్డి తింటుంది. ఇది ఒక గేట్ అన్నమాట. గేట్ దాటిన తర్వాత నెక్స్ట్ బాహుబలి దున్నపోత వస్తుందంట, అంకుల్ చెప్పిండు. చాలా పెద్దగా ఉంటుందంట. బాహుబలిలో చూసిన దున్నపోతే వచ్చింది, చూడండి ఎలా ఉందో. అమ్మో, చాలా అంటే చాలా పెద్దగా ఉంది. మేబీ 5-6 tons ఉంటుంది కావచ్చు, చాలా పెద్దగా ఉంది. చూడండి అరుస్తుంది, మామూలుగా లేదు. సో అయిపోయింది. ఒక 15 to 20 minutes పడుతుంది కంప్లీట్గా సఫారీ. యానిమల్స్ దగ్గర నుంచి చూపిస్తారు. అయిపోయిన తర్వాత కథం తీసుకొచ్చి బయట దింపేస్తారు. అరౌండ్ లోపల ఒక 2 kilometers 3 kilometers ఉంటుంది అంతే. టాయ్ ట్రైన్ బాగుంది, టాయ్ ట్రైన్ ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయండి ఎవరన్నా. ఇక్కడ ఒక స్టాచ్యూ పెట్టారు, బాహుబలి దున్నపోతుంది. చూడండి ఎంత పెద్దగా ఉందో, దాని కొమ్ములు, దాని పర్సనాలిటీ చాలా అంటే చాలా పెద్దగా ఉంది. నెక్స్ట్ ఇదేదో జింకనంట, జింకకు సంబంధించింది. చూడండి దీనిలో ఒక 3-4 జింకలు ఉన్నాయి. ఒక చిన్న జింక, ఇటు పక్కకు ఇంకొకటి ఉన్నది, అటు పక్కన 2 ఉన్నాయి. చూడండి అవి ఉరుకుతున్నాయి, ఫన్నీగా ఆడుకుంటున్నాయి అవి. ఇది దాన్ని కొడుతుంది, అది వచ్చి దీన్ని గుద్దుతుంది. సో ఇవన్నీ మొత్తం బర్డ్స్ అన్నమాట, పెద్ద పెద్ద పక్షులు. చాలా అంటే చాలా పెద్దగా ఉన్నాయి. ఇవి అమెజాన్ ఫారెస్ట్ అక్కడ కనిపించే పక్షులు అంట, వాటిని తీసుకొచ్చి పెట్టారు. చూడండి ఎంత పెద్దగా ఉందో ఒక్కొక్కటి. దాని కాలు ఒక 1/2 meter 1 meter దాకా ఉంటుంది, అంత పొడుగు ఉంది కాలు. నెక్స్ట్ ఇది వచ్చేసి పికాక్ ఎంత పొడుగుందో చూసారా, దాని యొక్క పింఛం చాలా. ఇది బాగాలేదా, నెమిలి బాగాలేదా? సూపర్ ఉంది చూడగో, బాగాలేదా? దా నడు అగో మీ పప్ప పోతాడు, నడు.
చూడండి వైట్ బర్డ్స్ హంసలు అంటారు కదా, సేమ్ అలాగనే ఉన్నాయి. అవి సూపర్ ఉన్నాయి, చాలా ఉన్నాయి, చాలా అంటే చాలా బాగున్నాయి. ఇవి పికాక్స్ ఈ రైట్ సైడ్లో ఉన్నాయి, ఒక 7-8 దాకా ఉన్నాయి పికాక్స్. సూపర్ బాగున్నాయి. చెట్టు కింద నీడకున్నది ఇగో మేల్ పికాక్. చూడండి దాని పింఛం ఎంత పొడుగుందో. నెక్స్ట్ ఇది కర్రీని జింకనంట, జింకకు సంబంధించి అక్కడెక్కడో ఉంది. చాలా అంటే చాలా దూరంలో ఉంది, స్పష్టంగా కనిపిస్తలేదు. జూమ్ చేసిన చూడండి. ఇదంతా రైట్ సైడ్లో ఉన్నాయి, మొత్తం జింకలు అంటారు. రకరకాల జింకలు ఉన్నాయి, మొత్తం ఫెన్సింగ్ వేసి పెట్టేసారు కంప్లీట్గా. మా వాళ్ళు పాపం మలిసిపోయారు. అలాగ పోయాక తానికి తవ్విపియాలి, లేకపోతే పేషెంట్స్లు అవుతారు. చాలా అంటే చాలా అలసిపోయారు తిరిగి తిరిగి. కొద్ది పెద్దగా ఉంది, దాదాపు 380 ఎకరాలంటే మీరు సరౌండ్ చేసింది 10 కిలోమీటర్లు ఉంటుంది కావచ్చు. అంతవరకు నడిచినాం, చూసినాం. చాలా పెద్దగా ఉంది. ఇది వచ్చేసి జిరాఫీ. రైట్ సైడ్లో ఒకటి ఉన్నది, లెఫ్ట్ సైడ్లో ఒకటి ఉన్నది. చూడండి వాటర్ తాగుతుంది అది, చాలా పెద్దగా ఉన్నది. ఇంకా లెఫ్ట్ సైడ్లో ఉండే మాత్రం ఇంకా చాలా అంటే చాలా పెద్దగా ఉన్నది. అబ్బో ఘోరం. ఈ పక్కనే కూర్చోవడానికి మంచిగా ఈ స్థలం అన్నట్టు ఇది చాలా బాగుంది, విశాలంగా మంచిగా కూర్చోవచ్చు. చైర్స్ ఇట్లా వేసారు, అలసిపోయి కూర్చోవడానికి మంచి నీడ పార్క్ లాంటి సెట్ చేసారు అన్నట్టు. వీటి మీద అన్ని పోస్టర్స్ వేసారు, జంతువుల పోస్టర్స్ వాటి గురించి. నెక్స్ట్ ఈ గోడ మీద పెయింట్ వేసారు, పులి, సింహము, జిరాఫీ, జింక, వీటన్నిటికి సంబంధించి సూపర్ ఉన్నది ఇది. ఆడెవడో ఆర్టిస్ట్ మస్తు వేసిండు, ఆర్టిస్ట్ అయితే అతను ఎవరో ఆర్టిస్ట్ కానీ చింపాంజీస్తో చాలా బాగుంది. చూడండి. నెక్స్ట్ అలసిపోయినాం, తిందామని ఇక్కడ బేకరీకి వచ్చినాం. కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు అయిపోయింది మా పరిస్థితి. చాలా అంటే చాలా అలసిపోయినాం. ఒకటి థమ్స్అప్ ఒకటి ఎగ్ పఫ్ తీసుకున్నాం. 3 థమ్స్అప్ 3 ఎగ్ పఫ్లు. థమ్స్అప్కు 40 రూపీస్, ఎగ్ పఫ్కు 30 రూపీస్. ఛార్జెస్ మాత్రం హెవీగా ఉన్నాయి, మీరైతే చూసుకోండి ఒకసారి. డబల్ రేట్లు ఉన్నాయి ఇందులో. అండ్ ఈ వాటర్ బాటిల్ ప్రైస్ 40 రూపీస్ లీటర్ బాటిల్ అది. అండ్ ఈ బాటిల్ వాటర్ తాగినాక వాళ్ళకి రిటర్న్ ఇస్తే 10 రూపీస్ మనకు రిటర్న్ ఇస్తారంట. సో చూడండి ఇదంతా సర్కిల్ అన్నమాట. ఈ రైట్ సైడ్లో ఇది పజిల్ పార్క్ అంట. పజిల్ పార్క్ అంటే ఏం లేదు, అంటే మన భూమి మీద నివసించి అవతరించిపోయిన జంతువులు ఉన్నాయి కదా, లైక్ డైనోసర్స్ కానీ, ఆ టైంలో పెద్ద పెద్ద ఏనుగులు, డైనోసర్స్, వాటికి సంబంధించి అవశేషాలు అన్నట్టు ఇవి కంప్లీట్గా. అప్పటి వీళ్ళు దొరికిన భద్రపరిచి ఇక్కడ మ్యూజియంలో పెట్టారు అన్నమాట. ఇట్ ఈస్ లైక్ మ్యూజియం. వాటికి సంబంధించి బోన్స్ అవి టోటల్ A to Z అన్నట్టు, దాటిని ఫజిల్స్ అంటారు. ఇవి బోన్స్ అన్నట్టు, డైనోసార్ బోన్స్ అంట ఇవి. అండ్ ఇవి వచ్చేసి వాటికి సంబంధించి ఏనుగులకు సంబంధించిన బోన్స్ చాలా ఉన్నాయి ఈ మ్యూజియంలో. చిన్నగానే ఉంది కానీ ఇందులో వాటికి సంబంధించి చాలా అంటే చాలా పెట్టారు. అండ్ ఖనిజాలకు సంబంధించి, ఖనిజ లవణాలకు సంబంధించి కూడా పెట్టారు దీంట్లో. ఏనుగు యొక్క దంతాలు అన్నమాట అవి. అవే వాటికి సంబంధించిందే. అంటే లాట్స్ ఆఫ్ ఇయర్, ఒక 100, 200, 300 ఇయర్స్ బ్యాక్ కావచ్చు మేబీ, బతికిన వాటి అవశేషాలు ఇవన్నీ కంప్లీట్గా. వాటి బోన్స్ అవన్నీ టోటల్ A to Z పెట్టారు అన్నమాట ఇక్కడ. అండ్ ఈ ట్రీ అన్నమాట, ఈ ట్రీ తీసుకొచ్చి అది కొన్ని వందల సంవత్సరాల కింద ట్రీ అంట. అంటే అది ఖనిజంగా ఎట్లా మారుతుందని దానికి సంబంధించి ఎక్స్ప్లోర్ చేయడానికి అక్కడ పెట్టారంట, వాటికి సంబంధించి డీటెయిల్స్. సో అలసిపోయి ఇక్కడ కొంచెంసేపు కూర్చున్నాం, వీడియో క్యాప్చర్ చేసిన ఇలా వస్తుంది అనేది. చూడండి పర్లేదు, బాగానే వచ్చింది. ఎంత
నెక్స్ట్ ఇది వచ్చేసి కొండ గోరింకనంట. చూడండి, కొండ గోరింక చిలుకకు సంబంధించి చాలా రకాలుగా ఉన్నాయి. లాట్స్ ఆఫ్ 50-60 రకాలు ఉన్నాయి కావచ్చు ఇక్కడ. వెండి గోరింకనంట ఇది. మేము డిఫరెంట్ పక్షులు ఎక్కడెక్కడ పక్షులు తీసుకొచ్చి పెట్టారు ఇక్కడ. చూసాను, బిలీవబుల్గా ఉంటాయి. చాలా అంటే చాలా రకాలు ఉన్నాయి అక్కడ చెట్టు మీద. చూడండి, ఒక్కొక్కటి ఒక్కో రకం. గ్రే జంగల్ ఫ్లో అంటే ఇది గ్రే జంగల్ ఫ్లో. కోడి చూడండి, కోడికి సంబంధించిన ఇవన్నీ కంప్లీట్గా. కలీజ్ కోడి అంట. కలీజ్ కోడి ఏందో, దాని తోక బాగా పొడుగుంది. నెక్స్ట్ బంగారు వర్ణపు కోడి అంట. బంగారు అక్కడ ఉంది లోపల. నెక్స్ట్ ఇది డిఫరెంట్గా ఉంది. ఇది వెండి వర్ణపు కోడి అంట. అంటే లైక్ వెండి కలర్లో ఉంది. చూడండి, దగ్గరకు వస్తుంది. కంప్లీట్ వైట్ కలర్లో చాలా బాగుంది. డిఫరెంట్. ఇలాంటి కోళ్ళని ఎప్పుడు చూడలే నేను అసలు, ఫస్ట్ టైం. ఇవన్నీ సౌత్ అమెరికా ఆ ప్లేస్లో ఉండేవంట. ఇది కూడా డిఫరెంట్గా ఉంది. అమెరికా, ఆస్ట్రేలియా, అమెజాన్ అడవులలో ఉండే కోళ్ళు అన్నమాట ఇవి. ఈ లేడీ అమెజాన్ కోడి లేడీ అమెజాన్ కోడికి సంబంధించి. నెక్స్ట్ ఆ రైట్ సైడ్ కూడా చాలా ఉన్నాయంట. ప్యారెట్ సంబంధించి, వాటికి సంబంధించి. వెండి మొక్క జీవి అంట ఇది. లాంగ్ చాలా ఉన్నాయి. శ్వేతవర్ణపు పావురం అంట ఇది. చూడండి, వాటికి సంబంధించి కబోర్డ్స్ లాగా మాత్రం మస్తు అంటే మస్తు పెట్టారు. డిఫరెంట్ ఏ బొడ్డుకు దానికి సంబంధించి పెట్టారు. ఇది కాలేజ్ ప్రెసెంట్ గ్రీన్ టర్కో పక్షి అంట ఇది. లివింగ్స్టన్ టర్కో కాలేజ్ ప్రెసెంట్. చూడండి, దాని మీద ఊగుతున్నాయి మంచిగా అటు ఇటు. ఇది ఎక్స్క్లూజివ్ చిలకనంట. ఎక్స్క్లూజివ్ చిలక. వైట్ కకాట్ అంట ఇది. వైట్ కకాట. అందులో లోపల ఉన్నాయి వైట్ కనిపిస్తున్నాయి మీకు. బ్లాక్ క్యాపిటల్ లారీ అంట ఇది. ఇక్కడ మీద ఉన్నాయి చూడండి, అది దాచుకుంది. మేము వచ్చినామని ఎంత పిలిచినా కిందికి రావట్లేదు. అటొకటి ఇటొకటి. నెక్స్ట్ లిటిల్ కోటక్ అంట ఇది. రామచిలుక. ఇది డిఫరెంట్గానే ఉన్నది కంప్లీట్గా. చాలా రకాల రామచిలుకలు ఉన్నాయి ఇక్కడ. మనం ఒకటే అనుకున్నాం కానీ చాలా ఉన్నాయి. ఇది బూడిద రంగు కోకిల అంట ఇది. బూడిద రంగు కోకిల అంట ఇది. ఈ రామచిలుకలో ఇది ఒక రకం అన్నమాట. చాలా ప్రైజెస్ ఉంటాయంట వీటికి. చాలా అంటే చాలా హెవీ కాస్ట్. ఇవి వచ్చేసి పిచ్ ఫస్ట్ లవ్ బర్డ్ అంట. పిచ్ ఫేస్డ్ లవ్ బర్డ్ అంటే ఇవి జంటలుగానే ఉంటాయంట, సింగిల్గా ఉంటాయంట. చూడండి, అన్నీ 2 ఎలా ఉన్నాయో. ఓన్లీ జంటలేనంట, సింగిల్గా ఉన్నాయంట. 2గానే ఉంటాయంట, బ్యాచ్ లాగా. ప్రేమకు ప్రతిరూపం బర్డ్స్. ఇది పసుపు కిరీటపు అమెజాన్ అంట. పసుపు కిరీటపు అమెజాన్. చూడండి, ఇవి 2 ఉన్నాయి. గ్రీన్ కలర్లో 2 బర్డ్స్ అక్కడ ఉన్నాయి చూడండి. ఇవి జంటలుగానే ఉంటాయంట, సింగిల్గా ఉన్నాయంట. ఇది ఆకుపచ్చ రెక్కల మకావో తెలుసు కదా, మీరు చూసే ఉంటారు బయట. చాలా హెవీ అంటే హెవీ ప్రైజెస్. ఇది ఒక్క మకావో దాదాపు 15 lakhs or 20 lakhs ప్రైజ్ ఉంటుందంట మకావో. మామూలుగా నేను బయట యూట్యూబ్లో ఛానల్స్లలో చూసిన. హెవీ అంటే హెవీ కాస్ట్. ఇవి సౌత్ అమెరికా నార్త్ అమెరికాలో దొరుకుతాయంట. ఇది మకావో జాతికి సంబంధించింది. చూడండి, కలర్ ఎంత బ్యూటిఫుల్ ఉందో, రెడ్ అండ్ బ్లాక్ అండ్ గ్రీన్లో. వావ్, సూపర్. చాలా అంటే చాలా ఉన్నాయి. అన్ని బర్డ్స్ చాలా రకాలు ఉన్నాయి ఇందులో మాత్రం. చూడండి, ఆ మీద ఉన్నాయి.
వాటికి వేసిన డెకరేషన్ కానీ ఏదైనా సూపర్ అల్టిమేట్ ఇలా మాకు అండ్ అయిపోయిన తర్వాత బయట ఖాళీ ప్లేస్ ఉంది, ఇక్కడ గ్రీనరీ ఉంది, సూపర్ ఉంది. అసలు ఈ లొకేషన్ చూస్తే మాత్రం మనం హైదరాబాద్లో ఉన్నామా లేక కేరళ అబ్రాడ్లో ఉన్నామా అన్న ఫీల్ అయితే వస్తుంది. అంత బ్యూటిఫుల్గా ఉంది ఇక్కడనైతే లొకేషన్ మాత్రం వస్తాం. బయట కేరళలో ఉన్నట్టు ఈ డెకరేషన్ ఈ ఖాళీ ప్లేస్లో మాత్రం హైలైట్ చేసారు. ఈ గ్రీనరీ కానీ ఈ పక్కన చెట్లు కానీ ఇది ఎట్లా అంటే కంప్లీట్ బీచెస్ సర్కిల్ ఉంటారు కదా, బీచ్ సర్కిల్లో స్పాట్ ఎలా ఉంటుందో అలా ఉంది కంప్లీట్గా. లొకేషన్ చూస్తే మాత్రం ఇక్కడ ఉన్నట్టు కొడతలేదు, కేరళ ఆ ప్లేస్లో ఉన్నట్టే కొడుతుంది. అంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి మీరే లొకేషన్. అవసరం అంటే ఈ లోపల ఏముందో చూస్తే మాత్రం మీరు స్టన్ అయిపోతారు, షాక్ అయిపోతారు నిజంగా. చూడండి టాయ్ టటాటాయ్ టటాటాయ్ గాట్ ఇట్ 1 2 3 ఏం లేదు. ఏముంది? ఏం లేదు. చూడండి ఒకప్పుడు అందులో ముసళ్ళు ఉన్నాయంట, ఇప్పుడు ముసళ్ళు లేవు. సో ఈ మధ్యలో సర్కిల్ ఉందన్నమాట. సర్కిల్ బాగానే ఉంది. నెక్స్ట్ వెళ్దాం గోయింగ్ టు హోమ్. ఇక్కడ చెట్టు బాగానే ఉంది, చాలా పెద్దగా ఉంది. జూ పార్క్ మాత్రం చాలా అంటే చాలా పెద్దగా ఉంది అప్ప, నాటే జోక్. 1 డే సరిపోదు చూడనీకి. ఇక్కడ స్తూపం ఉంది. స్తూపం ఏంటంటే 1988లో సీనియర్ ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు ఈ జూ రజతోత్సవం సందర్భంగా ఈ స్తూపాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నమాట. సో రజతోత్సవం అంటే ఎన్ని సంవత్సరాలు నాకు తెలియదు, మీకు తెలిస్తే మాత్రం కింద కామెంట్ చేయండి. ఓకే.